హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రావణి. ఇవాళ రెసిపీ వచ్చేసి పిజ్జా విత్ పిజ్జా బేస్ కొనుక్కొని పిజ్జా ఎలా చేయాలో చూద్దాం. ఆనియన్ 1 కప్, టమాటో 1 కప్, గ్రీన్ క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్, టమాటో సాస్, దిస్ మైనీస్, టమాటో సాస్, జింజర్ గార్లిక్ అండ్ ఆరిగానో, hot chili flakes, cheese, oil, sugar, salt, red chili powder, chili flakes, పిజ్జా బేస్. ఎలా చేయాలి? ఫస్ట్ పిజ్జా సాస్ చేద్దాం. మనము ప్యాన్లో ఆయిల్ వేసేసి కొద్దిగా హీట్ అయ్యాక మనం ఆనియన్, జింజర్, గార్లిక్ అన్నీ వేసేసి కొద్దిగా కలిపేసుకొని టమాటో కూడా వేసుకోవచ్చు. టమాటో కూడా అప్పుడే వేసేసి కొద్దిగా ఫ్రై అవ్వనిద్దాం. కొద్దిగా బాయిల్ అయ్యాక కొద్దిగా వాటర్ వేసుకుందాం. మంచిగా దీన్ని బాయిల్ చేయనిద్దాం ఆయిల్లో. మనము లిడ్ పెట్టేసి కుక్ చేయనిద్దాం. కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను. తొందరగా టమాటో ఉడకవు కాబట్టి కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను. దీంట్లో కొద్దిగా సాల్ట్, కొద్దిగా షుగర్ అండ్ రెడ్ చిల్లీ పౌడర్, మిర్చి పౌడర్ యాడ్ చేసేసుకొని కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేద్దాం. మంచిగా కలిపితేనే దాని ఫ్లేవర్ అంతా వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేద్దాం. ఇది మిక్సీ పట్టాలంటే కొద్దిగా కూల్ కావాలి కాబట్టి నేను కూల్ కావడానికి ప్లేట్లోకి తీస్తున్నాను. ఇది ఒక 5 మినిట్స్ 10 మినిట్స్లో కూల్ అయిపోతుంది. దీన్ని మనం మిక్సీ పట్టేద్దాము. కూల్ అయిపోయింది. సో జార్లోకి వేసుకుంటున్నాను మిక్సీ పట్టడానికి. మామూలుగా అయితే అందరు టమాటో సాస్ పెట్టేసి మయోనీస్ పెట్టేసి చేస్తారు. బట్ నేను పిజ్జా సాస్ కూడా చేసుకుంటున్నాను ఇంకా టేస్టీగా రావాలి అని. మనం పిజ్జా సాస్ చేసుకుందాం. గ్రైండర్ పట్టేస్తున్నాను. ఈ టమాటో సాస్ అండ్ అది పిజ్జా సాస్ నేను ఇప్పుడు చేశాను కదా, అది పిజ్జా సాస్. ఎలా అప్లై చేయాలో మనం చూద్దాం. ఇప్పుడు పిజ్జా బేస్ని తీసుకొని ఫస్ట్ మనం చేసిన పిజ్జా సాస్ ఉంది కదా, దాన్ని ఈక్వల్గా అప్లై చేద్దాం. టోటల్గా మొత్తం ఈక్వల్గా స్ప్రెడ్ చేసి ఎక్కువగానే పెట్టుకుంటే బాగుంటుంది టేస్ట్. లైట్గా అప్లై చేయొద్దు. మొత్తం ఈక్వల్గా మంచిగా అప్లై చేయాలి. అది వెట్ అయిపోతుంది. మనం ఇది పిజ్జా సాస్ పెట్టగానే ఆ పిజ్జా బేస్ కూడా కొంచెం వెట్ అయిపోతుంది. సో చాలా ఎక్కువనే అప్లై చేసుకోవాలి మనం పిజ్జా సాస్. నెక్స్ట్ టమాటో సాస్ అప్లై చేస్తున్నాను. టమాటో సాస్ ఇది. నెక్స్ట్ మనము టమాటో సాస్ ఆప్షనల్, కావాలంటే పెట్టుకోవచ్చు టేస్ట్ కోసం. నెక్స్ట్ మయోనీస్ కూడా ఈక్వల్గా ఇలాగే అప్లై చేయాలి. మొత్తం మంచిగా స్ప్రెడ్ చేసుకుందాం. స్లోగా చేయాలి, ఫాస్ట్గా చేయొద్దు. ఇది స్లోగా అప్లై చేసుకుంటేనే బాగా వస్తుంది. మనం మంచిగా మనకి తినాలి అనిపిస్తే మంచి నిదానంగా చేసుకుంటేనే చాలా బాగా వస్తుంది. మంచి మయోనీస్ పెట్టేసి ఇప్పుడు గార్నిష్ చేద్దాం అన్ని వెజిటేబుల్స్తోని. ఫస్ట్ ఆనియన్ తీసుకొని పెట్టేస్తున్నాను. మనకి ఇంకా అన్ని వెజిటేబుల్స్ వస్తున్నాయి కాబట్టి ఇంకా బాగుంటుంది. ఆనియన్తో గార్నిష్ చేద్దాం. ఇలా మొత్తం ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకుందాం. ఆనియన్ కూడా చాలా మంచిగా ఉంటుంది. ఎల్లో క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్తో గార్నిష్ చేద్దాం. బయట దొరికే మనకి పిజ్జాలో ఇవే కనిపిస్తాయి. ఇంకా ఎక్స్ట్రా కూడా యాడ్ చేసుకోవచ్చు. మనము టమాటో కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఎంత కలర్ఫుల్గా ఉంది చూడండి. హాట్ చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేస్తున్నాను. అండ్ హాట్ చిల్లీ ఫ్లేక్స్ ఫస్టే వేసేసేయాలి, ఎందుకంటే వెజిటేబుల్స్కి పట్టుకుంటాయి కదా, మంచి టేస్ట్ వస్తుంది. అండ్ ఆరిగానో. చిల్లీ ఫ్లేక్స్ ఎక్కువగా వేసుకోవద్దు, చాలా కారం అయిపోతుంది అది. నెక్స్ట్ చీజ్ని గ్రేట్ చేస్తున్నాను.
క్యూబే బెటర్ మనకి గ్రేట్ చేసుకోవడానికి. ఎంత ఎక్కువ చీజ్ గ్రేట్ చేస్తే అంత టేస్టీగా వస్తుంది. తెలియక ఫస్ట్ కొద్దిగానే చేశాను. చాలా ఎక్కువ చేసుకోండి, అయితేనే టేస్టీగా వస్తుంది. ఇలా మొత్తం చీజ్ని గ్రేట్ చేసుకోవాలి. ప్యాన్ పెట్టుకున్నాను ప్రీహీట్ చేద్దామని. ఇది లావు కడాయి, దాంట్లో ఇంకో ప్యాన్ పెట్టేస్తున్నాను. ఈ ప్యాన్ చాలా లావు ఉంది. దీనిపైన ఇంకో ప్యాన్ పెట్టేసి దాంట్లో పిజ్జా పెడతాను. ఇది గ్రీస్ చేస్తున్నాను, ఆయిల్ గ్రీస్ చేస్తున్నాను. ఏమో స్టిక్ అవుతుందేమో పిజ్జా అనేసి ఆయిల్ గ్రీస్ చేసి పెడుతున్నాను. చూడండి, ఇలా దీంట్లో ఈ ప్యాన్లో నేను పిజ్జా పెట్టేసి ఈ ప్యాన్ ఆ ప్యాన్లో పెట్టేస్తున్నాను. స్టవ్ కూడా మనం చాలా సిమ్లో ఉంచుకోవాలి, ఎందుకంటే కింద బర్న్ కాకుండా ఉండాలి. పిజ్జా బేస్ మనకి బర్న్ అయితే టేస్ట్ బాగుండదు. సో చాలా సిమ్లో పెట్టేసుకుంటే బెటర్ అది. దీనికి గ్లాస్ లిడ్ పెట్టేస్తున్నాను, బయటికి మనకు కనిపించాలి కదా. సో ఈ గ్లాస్ లిడ్ పెట్టేస్తున్నాను. అయిపోయింది మన పిజ్జా. చీజ్ కూడా బాగా మెల్ట్ అయిపోయింది. ఈ హోల్లో నుంచి ఎవాపరేట్ అయిపోతుంది ఎయిర్. పిజ్జా ఈజ్ రెడీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగే ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.